రాజ్ కావ్య అయితే అనుకున్నట్టుగానే నగలన్నీ సెట్ చేసేసాము అని చెప్పని అనుకుని ఉంటారు. అప్పుడు రాజు అయితే ఇంకా 1 అవర్ మీటింగ్ లేట్ అయింది అని చెప్పేటప్పటికి చాలాసేపటి దాకా పడుకొని అప్పుడైతే ఆఫీస్కి వెళ్తాడు. తర్వాత నేను వస్తానని చెప్పి తన అత్తే ఆటోలో వస్తుంది. ఈ లోపల అనామిక అయితే ఫోన్ చేసి, నేను వేసిన ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అవ్వాలంటే మీ ఆయన ఒక్కడు అక్కడ ఉండకూడదు, నువ్వు కూడా ఉండాలని చెప్పని మాట్లాడుతుంటుంది. అప్పుడు కావ్య అయితే ఈయన ఫోన్ ఎత్తడం లేదు, అక్కడ ఏం జరుగుతుందా ఏందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ రాజు అయితే వాళ్ళు చేపించిన నగలల్లో కిరీటం మాత్రం డూప్లికేట్ ఉందని అక్కడున్న వాళ్ళు చెప్పడంతో, లేదు మేము ఒరిజినల్దే పెట్టాం కదా అని చెప్పంటే ఏమైంది అని చెప్పని రాజు అయితే ఆలోచనలో పడతాడు. కానీ కావ్య అయితే ఆఫీస్కి వచ్చేసరికి తనైతే నేను మీ తాతయ్య గారి ఫ్రెండ్ని, మిమ్మల్ని నమ్మి నేను ఈ వర్క్ మీకు ఇస్తే మీరు ఇలా డూప్లికేట్ కిరీటం పెడతారని చెప్పని రాజుని అయితే మాట్లాడుతూ ఉంటాడు. కానీ రాజుకి అయితే ఏమీ అర్థం కాదు. ఇది ఎక్కడ మిస్ అయింది, ఎలా రాత్రి నైట్ పెట్టేటప్పుడు కూడా మేము జాగ్రత్తగానే పెట్టాం కదా అని చెప్పని కంగారు పడుతూ ఉంటాడు రాజు. ఈ లోపల కావ్య అయితే అక్కడికి వచ్చేస్తుంది.